అందరికీ నమస్కారం అండి. నేను మీ మధు, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, బాబు గారు వచ్చారు. 7 వరాలు, ఇంద్రధనుసు లాంటి వరాలు మన దివ్యాంగులకు ఇచ్చినారు. దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినారు. సంతోషం. ఇదే బాబు గారు మరి మన దివ్యాంగుల పెన్షన్ని 1,30,000 రూపాయల పెన్షన్ని ఎట్లా కట్ చేశారు బాబు గారు? నిజమైన దివ్యాంగులు ఎంతలా ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కున్నారు. ఇదే దివ్యాంగులు 15,000 రూపాయల పెన్షన్ని ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పేసి పర్సంటేజ్ని తగ్గించడం ఎంతవరకు కరెక్టు? మరి దివ్యాంగుల్లాగా నటిస్తూ ఇప్పుడు కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. ఇది మీరు అరికట్టగలిగారా? దివ్యాంగుల బాధల్ని మీరు కొంచెమైనా క్షేత్రస్థాయిలో అర్థం చేసుకొని వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకి బాగుంటుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు మాకు 1,500 ఉన్నదాన్ని 3,000 చేశారు. బాబు గారికి పాలాభిషేకం చేశాం. ప్రతి చోట దాంట్లో నేను కూడా ఉన్నానండి. పాలాభిషేకం చేసిన దాంట్లో బాబు గారు వచ్చారు. మన జీవితాలకు సంతోషకరమైన సమయాన్ని తీసుకొని వచ్చారు. 1,500 ఉన్నదాన్ని 3,000 చేశారు, రెట్టింపు చేసినారు అని ఎంతో సంతోషపడ్డాం కదా. 15 నెలలు తిరక్క ముందే పెన్షన్లు రీవెరిఫికేషన్లని కోత పెడుతున్నారు చూడండి. ఇది ఎంతవరకు కరెక్టు? దీని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకొని పోయే ముందు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. నిజాన్ని నిర్భయంగా నేను మాట్లాడుతున్నా, కొన్ని నిజాలు మీతో మాట్లాడుతూ ఉన్నాను. ఎక్కడ బోగస్ కొంతమంది తమ్నైలు పెట్టేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది తప్పు. మా దివ్యాంగులకి అట్లా ఆశ చూపించకండి. కొత్త పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. ఇదిగో ఈ డేట్లు వచ్చేసినాయి. 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్లు కూడా ఇచ్చేస్తున్నారు. ఇట్లాంటి తమ్నైలు చూస్తే లోపల ఏమీ ఉండట్లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా మంది నాకు కొత్త పెన్షన్లు ఎప్పుడక్క అని అడుగుతా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. హైప్ అనే ఆప్షన్, కొత్త ఆప్షన్ వదిలారు. దీనివల్ల మన దివ్యాంగుల వీడియోలు మరింత మందికి చేరువవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేసిన వాళ్ళు అవుతారు. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు, మరి మనకి ఏమి కావాలన్నా సదరం సర్టిఫికెట్లో ఉన్న పర్సంటేజే మనకి జీవనాధారం. మన దివ్యాంగులకి గుండె లాంటిది. అలాంటి గుండెని కోతకొస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది చాలా అన్యాయం అని నేను చెప్తున్నా. ఎందుకంటే ఇదే డాక్టర్లు ఇదే వెరిఫికేషన్లో దివ్యాంగులకి పర్సంటేజ్ ఎక్కువ వేసి వాళ్ళు దివ్యాంగులు కాదు. నిజంగా కూడా కొంచెం చిన్న చిన్న లోపాలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు యథేచ్ఛగా పింఛన్లు పొందుతున్నారు. ఒక తమ్ముడు ఎంతో బాధతో నాకు కామెంట్ చేశారు. ఆ కామెంట్ ఇక్కడ పెడదామంటే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఎట్లా పెట్టాలనేది. అక్క, మేము నిజమైన దివ్యాంగులము. మాకు పెన్షన్లు నాకు 80 ఉంది, దాన్ని 40 చేసేశారు అక్క. నాకు రావాల్సిన రాయితీలన్నీ పోయినట్టే కదా. అదే మా ఊర్లో 15 మంది ఉన్నారు. వీళ్ళంతా చక్కగా నడుస్తున్నారు, తిరుగుతున్నారు, బాగా పెన్షన్లు పొందుతున్నారక్క. మా కడుపు ఎంత కాలిపోతుంది, మేము ఎంత బాధపడుతున్నాము. నేను అదే తమ్ముడికి మెసేజ్ పెట్టా. తమ్ముడు, నువ్వెందుకు వాళ్ళని అడగకూడదు, లేదా నీ సర్కిల్లో చెప్పి ఎందుకు వీళ్ళని పట్టికూడదు అని అంటే, అక్క పిచ్చక్క, మేము ఇదే ఊర్లో ఉండాలి, మళ్ళీ తెల్లారితో వాళ్ళని చూడాలి. మా ఇంటి మీదకి రచ్చలు వస్తే మాకు ఎవరు జవాబుదారీతనము? మేము దివ్యాంగులం కదక్క, అందుకని మేమేమీ చేయలేకపోతున్నాము. ఇది ఎంత బాధాకరమైన విషయము, ఎంత హృదయ విదారకమైన బాధ. వాళ్ళ కళ్ళ ముందే తిరుగుతున్నారు, కాలర్ ఎట్లా ఎగరేసుకుంటా. 15,000 తీసుకుంటున్నారంట, 6,000 తీసుకుంటున్నారంట. వాళ్ళు చక్కగా నడిచి వెళ్ళిపోతున్నారక్క. మేము దివ్యాంగులం దోగాడుతా ఉన్నాము, అంబాడుతా ఉన్నాము. మా అవయవాలు ఇదైపోయి ఉండయి, శారీరక లోపాలు చాలా ఉండయి. మాకు పెన్షన్ ఎక్కడ? మా సదరం సర్టిఫికెట్లో ఉన్న పర్సంటేజ్ ఏది? 1,30,000 మందిని తీసేశారే. వీళ్ళు నిజమైన దివ్యాంగులు. ఎందుకు కట్ చేశారు వాళ్ళకి?
బోగస్ వాళ్ళని తీసేయండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పదే పదే చెప్తున్నాను నా వీడియోలు, లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ వీడియోల ద్వారాగా బోగస్ పెన్షన్లు ఎవరైతే ఉన్నాయో తీసేస్తే మేము కూడా మద్దతు ఇస్తాము సార్, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ నిజమైన దివ్యాంగుల పెన్షన్ తీసేస్తున్నారు కదా, అది ఎంతవరకు న్యాయం? మరి పొద్దుగూకుల బస్సుల్లో ప్రయాణాలు చేసి మేమేమి పొద్దుగూకులు వెళ్ళాం కదా సార్, దివ్యాంగులం కదా, మాకు అవసరమైతేనే వెళ్తాం. మీరు ఏ ప్రభుత్వం ఇవ్వనంతగా మా దివ్యాంగులు ఆడా మగా లేకుండా అందరికి ఉచిత ప్రయాణాలు ఇచ్చారు. అది థ్యాంక్ యూ సో మచ్. దీనికి చాలా మాకు సంతోషం, ధన్యవాదాలు. మా వికలాంగుల ఫ్యామిలీ మొత్తం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున. అట్లాగే మా బతుకు తెరువు కూడా మీరు చక్కగా జీవనోపాధి కల్పిస్తే బాగుంటుంది సార్. మాకు ఏదైనా ఒక అందరు చదువుకొని ఉండరు కదా, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు, ఏం చదువుకోలేని వాళ్ళకి చక్కగా బడ్డీ కొట్టులు లాంటిదో ఏదైనా అంత పెట్టించేసి మా బతుకులు మీరు ఇలా బతకండి అని అంటే ఎంత బాగుంటుంది. ఎన్ని కోట్లు అయిపోతాయి సార్, ఇంతమంది పింఛన్లు కట్ చేసేశారు. ప్రభుత్వం తరపున రావాల్సిన రాయితీలు పర్సంటేజ్ ఉంటే మాకు జాబులు వస్తాయి, మాకు మంచి భవిష్యత్తు ఉంటే రావాల్సిన ప్రభుత్వం తరపున రావాల్సిన రాయితీలు మొత్తానికి మేము అర్హులంగా ఉండేవాళ్ళం కదా. ఇది ఒక్కసారి మా అందరి తరపున రిక్వెస్ట్, మీరు మరొకసారి ఇది డాక్టర్ల వైఫల్యమా, మా బతుకుల్ని ఇలా రాస్తా ఉన్నారు. 3 డాక్టర్లు చేయాల్సింది ఒక డాక్టర్ చేసినా మేమేమనలేదు, కానీ మాకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇది మా బాధ, ఇది మా పెయిన్. మాకు అన్యాయం జరుపుకోకుండా చూడాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది, ప్రభుత్వాల మీద ఉంది. దయచేసి మానవత్వంతో ఈ ప్రభుత్వాలందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, మా దివ్యాంగులు అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పర్సంటేజీలు తగ్గించకూడదు. వాళ్ళకి ఎంత మాత్రం అర్హత ఉందో అదే అర్హతతో పెన్షన్ ఇవ్వాలి. పెన్షన్కి ఎలిజిబుల్ లేని వాళ్ళందరికీ తీసేయచ్చు, కానీ పెన్షన్కి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి 39, 37, 38 ఇట్లా వేసినారు. వీళ్ళు గతంలో పెన్షన్లు తీసుకుంటున్న వాళ్లే నిజమైన దివ్యాంగులు. నిజమైన దివ్యాంగులకి మీరు ఇట్లాగా చేయడం ఇది చాలా బాధాకరమైన విషయము. మా దివ్యాంగులందరి తరపున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము, క్షేత్రస్థాయిలో పరీక్షలు చేయండి, మా దివ్యాంగులకు న్యాయం చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన నా కామెంట్లు. మాకు ఉచిత బస్సు గురించి చెప్పమని చెప్పింది ఫ్రెండ్స్. ఉచిత బస్సు నిన్నే డిక్లేర్ చేశారు, ఎమ్మటే మనకి జరగదు. అన్ని చోట్ల దానికి కరెక్ట్గా రావాల్సిన జీవోలు ఉంటాయి, వాళ్ళకు పంపించాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవన్నీ వచ్చిన తర్వాత మరొక వీడియో చేస్తాను తప్పకుండా. మరైతే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ని అభిప్రాయాల రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో నేను ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.